హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు ఎడ్యూదీపక్ ఛానల్ని. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లోకి చేంజ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా అండ్ టెస్ట్స్ కండక్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీరు ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా అయితే చూడగలరు. ఈరోజు మనం హిందీ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. మీరు ఈ టెస్ట్ని మొత్తం పూర్తిగా చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీకు తెలియని ఆన్సర్స్ ఉంటే చివరిలో నేను ఆన్సర్ చెప్తాను. సో అప్పుడైతే మీరు ఆన్సర్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీకు ముందు క్లాసెస్లో కానీ ఇప్పుడు మీరు చదివే క్లాసెస్లో కానీ చాలా ఉపయోగపడే బిట్స్ అండ్ మీరు గుర్తుంచుకోవడానికి తగినట్టుగానే తయారు చేసినటువంటి బిట్స్. 1 to 30 బిట్స్ అనేవి మనకి నార్మల్ 4 ఆప్షన్స్ టైప్ క్వశ్చన్స్ ఉంటే 30 to 40 అనేవి 2 పారాగ్రాఫ్స్ వస్తాయి. ఈచ్ వన్ 5 క్వశ్చన్స్ అలాట్ చేసి ఉంటాయి. అలాగే మీకు ప్రతి క్వశ్చన్కి పైన వైపు పారాగ్రాఫ్ అనేది డిస్ప్లేలో ఉంచడం జరుగుతుంది. అలాగే స్టార్టింగ్ అంటే ప్రతి 5 క్వశ్చన్స్కి ముందే పారాగ్రాఫ్ అనేది ఒకసారి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ ఆన్సర్స్ని లైవ్ చాట్ ఆప్షన్ అనేది ఉంటుంది. లైక్, డిస్లైక్ అండ్ పక్కనే లైవ్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడైతే మీరు మీ ఆన్సర్ని సెండ్ చేయవలసి ఉంటుంది. మీరు నార్మల్ కామెంట్స్లో పెడితే ఆ టైంకి నేనైతే చూడలేను అండ్ మీ కామెంట్స్ని పిక్ చేయడం జరగబోదు. అండ్ మీరైతే మీ కరెక్ట్ ఆన్సర్ ఏ క్వశ్చన్కి పెడుతున్నారో ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి అలాగే ఆప్షన్ని క్యాపిటల్ లెటర్లో ఉంచడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే మీ కామెంట్ని పిక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ టాప్ 5 ఆర్ టాప్ 3 మెంబర్స్ అంటే ఫాస్ట్గా పెట్టిన వాళ్ళ పేర్లు అనేవి మీకు కామెంట్ రూపంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని నెట్వర్క్ కనెక్షన్స్ లేట్గా ఉండడం వల్ల మీ ఆన్సర్స్ అనేవి లేట్గా అందడం కానీ లేదా నా నెట్వర్క్ కొంచెం లేట్ అయినా మీ ఆన్సర్స్ నాకు లేట్గా అందడం వల్ల కానీ మీ ఆన్సర్స్ అనేవి నాకు కొంచెం లేట్గా వస్తాయి. కాబట్టి నేను మీ పేరునైతే కామెంట్లో పెట్టలేకపోవచ్చు. ఎందువలన ఇవి అనేది చెప్పాను కదా, నెట్వర్క్ వల్లనే. సో మీరైతే ఎటువంటి బాధపడకుండా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే ఆలోచిస్తూ ఉండండి ఆన్సర్. సో క్వశ్చన్ వచ్చాకనే ఇంకొన్ని క్షణాల్లో ఈ టెస్ట్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీరైతే రెడీగా ఉండండి స్టూడెంట్స్. టెస్ట్ స్టార్ట్ అయ్యేలోపు మీరైతే ముందుగా లైక్ చేయండి స్టూడెంట్స్. फर्स्ट क्वेश्चन, राष्ट्र शब्द का अर्थ पहचानो. राष्ट्र शब्द का अर्थ पहचानो. ऑप्शन ए देश, ऑप्शन बी राज्य, ऑप्शन सी प्रांत, ऑप्शन डी नगर. देश, राज्य, प्रांत, नगर. Correct answer is option A. Second question, प्राचीन विलोम शब्द क्या है? ऑप्शन ए पुरान, ऑप्शन बी आधुनिक, ऑप्शन सी नवीन, ऑप्शन डी पुरातन. पुरान, आधुनिक, नवीन, पुरातन. प्राचीन शब्द का विलोम शब्द.
Correct answer is option C. Third question, खुशी प्रत्यय क्या है? खुशी प्रत्यय क्या है? ऑप्शन ए शी, ऑप्शन बी ई, ऑप्शन सी ई, ऑप्शन डी शी। प्रत्यय क्या है? Correct answer is option B. Fourth question, अनुचित उपसर्ग क्या है? अनुचित उपसर्ग क्या है? ऑप्शन ए अनु, ऑप्शन बी अ, ऑप्शन सी अन्न, ऑप्शन डी अन्न। Correct answer is option D. Fifth question, पेड़ डैश पक्षी है? पेड़ डैश पक्षी है? ऑप्शन ए पर, ऑप्शन बी में, ऑप्शन सी को, ऑप्शन डी से। पर, में, को, से। खारा चिन्ह पहचानिए। Correct answer is option A. गायक, सिक्स्थ क्वेश्चन, गायक लिंग बदलो। ऑप्शन ए गायक, ऑप्शन बी गायकी, ऑप्शन सी गायिका, ऑप्शन डी गायका। गायक, गायकी, गायिका, गायका। लिंग बदलो गायक शब्द को। Correct answer is option C. Seventh question, आदिवासी। सेवेंथ क्वेश्चन, आदिवासी। वचन बदलो।
ऑप्शन ए आदिवासे, ऑप्शन बी आदिवासों, ऑप्शन सी आदिवासियाँ, ऑप्शन डी आदिवासियों। आदिवासे, आदिवासों, आदिवासियाँ, आदिवासियों। Correct answer is option C. वह लड़के है। 8th क्वेश्चन, वह लड़के है, शुद्ध करो। ऑप्शन ए वह लड़के है, ऑप्शन बी वे लड़का है, ऑप्शन सी वे लड़के है, ऑप्शन डी वह लड़का है, शुद्ध करो। Correct answer is option D. नाइन्थ क्वेश्चन लड़की। नाइन्थ क्वेश्चन लड़की, वचन बदलो, वचन बदलो। ऑप्शन ए लकड़ियाँ, ऑप्शन बी लड़कियाँ, ऑप्शन सी लकड़ियाँ, ऑप्शन डी लकड़े। वचन बदलो। Correct answer is option A. टेंथ क्वेश्चन, कृपा, तत्सम रूप क्या है? ऑप्शन ए कृपा, ऑप्शन बी कृपा, ऑप्शन सी कृपा, ऑप्शन डी कृपा। Correct answer is option C. इलेवेंथ क्वेश्चन 1925 अक्षरों में क्या है? ऑप्शन ए 1925, ऑप्शन बी 1950, ऑप्शन सी 1915, ऑप्शन डी 1935। अक्षरों में क्या है?
करेक्ट आंसर इज ऑप्शन ए। हितोपदेश संधि विच्छेद करो। ऑप्शन ए हितो प्लस उपदेश, ऑप्शन बी हिता प्लस उपदेश, ऑप्शन सी हित प्लस उपदेश, ऑप्शन डी हितो प्लस पदेश। संधि विच्छेद करो। Correct answer is option C. थर्टींथ क्वेश्चन, दुआएं देना। दुआएं देना मुहावरे का अर्थ क्या है? ऑप्शन ए अदृश्य होना, ऑप्शन बी भाग जाना, ऑप्शन सी मर जाना, ऑप्शन डी आशीर्वाद देना। अदृश्य होना, भाग जाना, मर जाना, आशीर्वाद देना। दुआएं देना मुहावरे का अर्थ क्या है? Correct answer is option D. फोर्टीन्थ क्वेश्चन, सौजन समास क्या है? समास क्या है? ऑप्शन ए द्वंद्व समास, ऑप्शन बी तत्पुरुष समास, ऑप्शन सी द्विगु समास, ऑप्शन डी बहुव्रीहि समास। सौजन समास क्या है? Correct answer is option C. फिफ्टींथ क्वेश्चन, वह फल अधिक खाता है। वह फल अधिक खाता है क्रिया विशेषण क्या है? ऑप्शन ए वह, ऑप्शन बी फल, ऑप्शन सी खाता, ऑप्शन डी अधिक। वह फल खाता अधिक क्रिया विशेषण शब्द क्या है? पहचानिए। Correct answer is option D. सिक्सटीन्थ क्वेश्चन, 1527 अक्षरों में क्या है? अक्षरों में क्या है?
ऑप्शन ए 1507, ऑप्शन बी 1517, ऑप्शन सी 1527, ऑप्शन डी 1537। 1527 अक्षरों में क्या है? Correct answer is option C. 17th question. कृष्णोपासक संधि विच्छेद क्या है? ऑप्शन ए कृष्ण प्लस उपासक, ऑप्शन बी कृष्णा प्लस उपासक, ऑप्शन सी कृष्णो प्लस उपासक, ऑप्शन डी कृष्ण प्लस उपासक। Correct answer is option A. 18th question. जिसको समान दूसरा ना हो, जिसको समान दूसरा ना हो एक शब्द में लिखो। ऑप्शन ए आसमान, ऑप्शन बी आसमान, ऑप्शन सी आसमान, ऑप्शन डी असमान। Correct answer is option D. 19th क्वेश्चन. निम्न में स्वर संबंधी अक्षर क्या है? ऑप्शन ए, ऑप्शन बी जा, ऑप्शन सी माँ, ऑप्शन डी रा। Correct answer is option A. 20th क्वेश्चन. मोर सुंदर पक्षी है, वचन बदलो। ऑप्शन ए मोरे सुंदर पक्षी है, ऑप्शन बी मोरिया सुंदर पक्षी है, ऑप्शन सी मोर सुंदर पक्षी है, ऑप्शन डी मोर सुंदर पक्षियां हैं।
Correct answer is option C. 21st क्वेश्चन, आज, इस शब्द का विलोम शब्द क्या है? ऑप्शन ए काल, ऑप्शन बी कल, ऑप्शन सी परसों, ऑप्शन डी आजाम। Correct answer is option B. 22nd क्वेश्चन, वे फल खाएंगे, क्रिया शब्द क्या है? ऑप्शन ए फल, ऑप्शन बी वे, ऑप्शन सी खाना, ऑप्शन डी येंगे। Correct answer is option C. 23rd क्वेश्चन, व्यंजन शब्द पहचानिए, व्यंजन शब्द पहचानो। ऑप्शन ए आ, ऑप्शन बी जा, ऑप्शन सी ई, ऑप्शन डी ओ। Correct answer is option B. 24th क्वेश्चन, आज रात मैं सिनेमा देखूंगा, सर्वनाम क्या है? ऑप्शन ए मैं, ऑप्शन बी आज, ऑप्शन सी देखूंगा, ऑप्शन डी रात। Correct answer is option A. 25th क्वेश्चन, धूम मच जाना, मुहावरे का अर्थ क्या है?
ऑप्शन ए तैयार होना, ऑप्शन बी नाश होना, ऑप्शन सी प्रसिद्ध होना, ऑप्शन डी लीन होना। Correct answer is option C. 26th question, सम्राट स्त्रीलिंग क्या है? ऑप्शन ए सम्राटी, ऑप्शन बी सम्राज्ञी, ऑप्शन सी सहेली, ऑप्शन डी बेगम। स्त्रीलिंग क्या है सम्राट शब्द का? Correct answer is option B. 27th question, अंक तत्सम रूप क्या है? ऑप्शन ए आंकें, ऑप्शन बी नैन, ऑप्शन सी नयन, ऑप्शन डी कमल। Correct answer is option C. 28th क्वेश्चन, निम्न में संयुक्ताक्षर शब्द क्या है? ऑप्शन ए शा, ऑप्शन बी ई, ऑप्शन सीक्षा, ऑप्शन डी आई। Correct answer is option C. 29th क्वेश्चन, हम कल हैदराबाद देखेंगे। संज्ञा शब्द क्या है? ऑप्शन ए हम, ऑप्शन बी कल, ऑप्शन सी देखेंगे, ऑप्शन डी हैदराबाद।
Correct answer is option A. 30th question. वे भाग जाएंगे वर्तमान काल में क्या है? ऑप्शन ए वे भाग जाते थे, ऑप्शन बी वे भाग जाएगा, ऑप्शन सी वे भाग जाते हैं, ऑप्शन डी वे भाग जाता है। Correct answer is option C. 31st నుంచి 35th క్వశ్చన్ వరకు సంబంధించిన పారాగ్రాఫ్ ఇది. సో దీనికి రిలేటెడ్గానే క్వశ్చన్స్ ఉంటాయి. एक धनी बाप था, उसका बेटा आलसी और आनंद प्रेमी था. परिश्रम का उसे अभ्यास नहीं था. उसके पिताजी उसे ठीक रास्ते पर ले आना चाहता था. जब पिताजी डांटते थे तब वह अपनी माँ और बहन के पास जाकर रोने लगता था. ఇది మనకి పారాగ్రాఫ్ 31st to 35th క్వశ్చన్ వరకు ఈ పారాగ్రాఫ్కి రిలేటెడ్గానే ఉంటాయి. సో పారాగ్రాఫ్ని అయితే కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయండి. थर्टी फर्स्ट क्वेश्चन, धनी बाप का बेटा कैसा था? धनी बाप का बेटा कैसा था? ऑप्शन ए मेहनती, ऑप्शन बी परिश्रमी, ऑप्शन सी आलसी, ऑप्शन डी उल्लासी. Correct answer is option C. 32nd क्वेश्चन, धनी बाप का बेटा किसके पास जाकर रोने लगता था? ऑप्शन ए बाप, ऑप्शन बी माँ, ऑप्शन सी दोस्त, ऑप्शन डी पत्नी.
Correct answer is option B. 33rd क्वेश्चन, बेटे को किसका अभ्यास नहीं था? किसका अभ्यास नहीं था? ऑप्शन ए परिश्रम, ऑप्शन बी विश्राम, ऑप्शन सी पढ़ने का, ऑप्शन डी लिखने का। Correct answer is option A. 34th क्वेश्चन, बेटे को कौन डांटते थे? ऑप्शन ए माँ, ऑप्शन बी बाप, ऑप्शन सी अध्यापक, ऑप्शन डी प्रधान अध्यापक। Correct answer is option B. 35th क्वेश्चन, बाप लिंग बदलो। ऑप्शन ए माता, ऑप्शन बी अम्मा, ऑप्शन सी माँ, ऑप्शन डी दादा। Correct answer is option C. 36th क्वेश्चन నుంచి 40th क्वेश्चन వరకు ఉండే क्वेश्चंस की रिलेटेड पैराग्राफ। भारत गांवों का देश है, गांव भारत की रीढ़ है, गांव में किसान रहते हैं, वे सुबह से शाम तक कड़ी मेहनत करते हैं। भारत की 80% जनता गांवों में रहती है, शहर के लोग गांवों के ऋणी है। ఇదైతే మనకి పారాగ్రాఫ్ ఏదైతే మనకి 36th క్వశ్చన్ నుంచి 40th క్వశ్చన్ వరకు రిలేటెడ్గా వస్తాయో
36th क्वेश्चन, भारत कैसा देश है? भारत कैसा देश है? ऑप्शन ए शहरों का, ऑप्शन बी राष्ट्रों का, ऑप्शन सी गांवों का, ऑप्शन डी राज्यों का। Correct answer is option C. $37th क्वेश्चन, वे सुबह से शाम तक मेहनत करते हैं। वाक्य में वे किसका सूचक है? ऑप्शन ए गोपाल, ऑप्शन बी किसान, ऑप्शन सी शाहूकार, ऑप्शन डी नेता। Correct answer is option B. $38th क्वेश्चन, शहर के लोग किनके ऋणी है? ऑप्शन ए गांवों के, ऑप्शन बी शहरों के, ऑप्शन सी नेताओं के, ऑप्शन डी देवताओं के। Correct answer is option A. $39th क्वेश्चन, भारत की कितनी प्रतिशत जनता गांवों में रहती है? ऑप्शन ए 80, ऑप्शन बी 40, ऑप्शन सी 35, ऑप्शन डी 100। Correct answer is option A. फोर्टियथ क्वेश्चन, गांव विलोम शब्द क्या है? विलोम शब्द क्या है? ऑप्शन ए शहर, ऑप्शन बी ग्राम, ऑप्शन सी देहात, ऑप्शन डी नगर।
शहर, ग्राम, देहात, नगर। Correct answer is option A.